వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. తమిళనాడులోనూ బీజేపీ ఏపీ ఫార్ములా అమలు చేయనుంది. ఎన్డీఏ కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీకి 27 సీట్లు ఇచ్చేందుకు అన్నాడీఎంకే అంగీకరించింది. గత ఎన్నికల్లో 20 స్థానాల్లో బీజేపీ పోటీ చేసింది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి బీజేపీకి 7 సీట్లు అదనంగా కేటాయించబడ్డాయి. డీఎంకే అన్నాడీఎంకే కూటముల మధ్య పోరు హోరాహోరీగా ఉండనుంది. సింగిల్గా టీవీకే విజయ్ పోటీకి సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం వరకు విజయ్ ఎన్డీఏతో జతగడతారనేటువంటి ప్రచారం అయితే జోరుగా సాగినటువంటి పరిస్థితి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఈసారి బీజేపీకి ఒక 7 సీట్లు అదనంగా అంటే 27 సీట్లను కేటాయిస్తూ కూడా అన్నాడీఎంకే ఈ నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఏంటి, ఏ విధంగా చూడాలి? బీజేపీ పంతం నెగ్గించుకుందా అనేటువంటి మాట అప్డేట్స్ ఏంటి? రైట్గా దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, బీజేపీ ఏపీ ఫార్ములాలో అక్కడ తమిళనాడులో వెళుతోంది అనేటువంటి మాట. అన్నాడీఎంకే ఈసారి భారతీయ జనతా పార్టీకి కూటమిలో 27 సీట్లను కూడా కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. గతానికంటే ఈసారి 7 సీట్లు అదనం. అంటే భారతీయ జనతా పార్టీ బలం పెరిగిందనుకోవచ్చు అంటారా, లేకపోతే అన్నాడీఎంకే దీనికి సంబంధించి కీలకంగా ఉంది కాబట్టి ఒక 7 సీట్లు ఎక్కువగా కేటాయించింది అనేటువంటి కోణంలో చూడాలంటారు? ఎలా చూడాలంటారు దీన్ని? తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ ఏదైతే అన్నాడీఎంకే బీజేపీ కూటమిలో ఉంది, ఎన్డీఏ కూటమిలో అన్నాడీఎంకే ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీకి 27 అసెంబ్లీ సీట్లు కేటాయించింది. గత ఎన్నికల్లో 20 అసెంబ్లీ స్థానాలు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో మరో 7 స్థానాలు కలిపి 27 స్థానాలు ఇవ్వడం జరిగింది. అయితే ఎన్డీఏ కూటమి, మరోపక్క ఇండియా కూటమి, ఏదైతే స్టాలిన్ కూటమి, ఇటు పళనిస్వామి కూటమి, ఈ 2 కూటమిల్లోనూ అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ ఈ 2 మిత్రపక్షాలుగా ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా గత ఎన్నికలతో పోలిస్తే 7 అసెంబ్లీ సీట్లు ఇచ్చినప్పటికీ ఇది చివరి వరకు కన్ఫ్యూజన్ కొనసాగింది. అయితే దాదాపు బీజేపీ కూడా దాదాపు 56 అసెంబ్లీ స్థానాలు అడిగారు. అందులో దాదాపు సగం స్థానాలు అన్నాడీఎంకే ఇచ్చిన నేపథ్యం ఉంది. అయితే తమిళనాడులో జాతీయ పార్టీల భాగస్వామ్యం కానీ, జాతీయ పార్టీల ఓటింగ్ కానీ అతి తక్కువ శాతం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న గత 50 ఏళ్లుగా కొనసాగుతున్న ద్రవిడ మోడల్ ఏదైతే అటు డిఎంకే ఇటు అన్నాడీఎంకే పార్టీలు మాత్రమే అధికారంలోకి వస్తాయి. జాతీయ పార్టీలకు దాదాపు ఇక్కడ ఎంట్రీ కూడా లేకుండా పోయింది. అయితే ప్రధాన పార్టీలతో పొత్తులు పెట్టుకొని అధికారంలోకి వచ్చిన అధికార భాగస్వామ్యం ఎక్కడా ఇచ్చిన పరిస్థితి లేదు. గతంలో అన్నాడీఎంకే కానీ, ప్రస్తుతం ఉన్న డిఎంకే కానీ ఎక్కడా కూడా కూటమిలో పార్టీలకు ఎమ్మెల్యే సీట్లు రాజ్యసభ సీట్లు మాత్రమే అవకాశం ఇస్తున్నారు తప్పితే ప్రభుత్వంలో ఎక్కడ భాగస్వామ్యం ఉంది. అయితే ఇటీవల కాలంలో విజయ్ చేసిన ఒక వ్యాఖ్య ఏదైతే తాము ప్రభుత్వంలో భాగస్వామ్యం ఇస్తాం అంటూ విజయ్ చేసిన ప్రకటన రాజకీయాల్లో ఆకర్షించినప్పటికీ కూడా విజయ్ కూటమిలోకి ఏ పార్టీ వెళ్ళడానికి సాహసించలేదు. విజయ్ ఒంటరి పోరుకు సిద్ధమయ్యారు అనేది కూడా ఒక తమిళనాడు రాజకీయాల్లో విస్తృతమైన జరుగుతుంది. ప్రస్తుతం ఏదైతే బీజేపీ ఆశించిన స్థానాలు దాదాపు 56 అసెంబ్లీ స్థానాలు ఆశించారు. అయితే 27 సీట్లకు పొత్తు కుదిరిందంటూ మనకు సమాచారం వినిపిస్తుంది. మొదలు అంటే ఎంతవరకు ఎఫెక్ట్ చూపించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారు? అంటే ఏ ఉద్దేశంతో తమిళ రాజకీయాల్లో జాతీయ పార్టీల హవాకు సంబంధించి కావచ్చు, లేకపోతే వారికి కేటాయించేటువంటి సీట్ల విషయంలో కావచ్చు, ఆచితూచి ఆయా లోకల్గా ఉండేటువంటి పార్టీలు, ప్రాంతీయ పార్టీలు వ్యవహరించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకు భారతీయ జనతా పార్టీ విషయంలో ఇప్పుడు ప్రస్తుతం చోటు చేసుకున్నటువంటి పరిణామం, దాన్ని ఎలా చూడాలంటారు? మురళి, గత ఎన్నికల్లో 20 అసెంబ్లీ స్థానాలు ఇస్తే ఆ 20 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ కేవలం 4 అసెంబ్లీ స్థానాలు గెలవడం జరిగింది. అది కూడా అది తక్కువ మెజార్టీతో ఏదైతే డిఎంకే మీద గెలిచిన నేపథ్యం ఉంది. గెలిచిన 4 సీట్లు 2 సీట్లు కాంగ్రెస్ మీద గెలిచిన నేపథ్యం ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా డిఎంకే అభ్యర్థులు, అత్యంత బలమైన అభ్యర్థులు గత ఎన్నికల్లో పోటీ చేయడంతో నేరుగా దాదాపు 16 అసెంబ్లీ సీట్లు కూడా బీజేపీ కోల్పోయిన నేపథ్యం ఉంది. ఆ గత ఎన్నికల సీట్లు ప్రస్తుతం బీజేపీ కోరిన సీట్లను మెర్జ్ చేసి అయితే పళనిస్వామి నేరుగా 27 అసెంబ్లీ టికెట్ కేటాయించారు. ఇందుకు బీజేపీ అధిష్టానంలో సూచనప్రాయంగా అంగీకారం తెలిపింది. మరోపక్క ఆంధ్రాలో ఏదైతే ఇటు జనసేన బీజేపీ కూటమిలు జనసేనతో పాటు బీజేపీ ఎలా ముందుకెళ్ళిందో తమిళనాడులో కూడా అదే ఫార్ములాను అవలంబించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా అటు కాంగ్రెస్ కు 28 అసెంబ్లీ స్థానాలు స్టాలిన్ ఇవ్వడం జరిగింది. ఇటు బీజేపీకి పళనిస్వామి 27 అసెంబ్లీ స్థానాలు ఇవ్వడం. ఓవరాల్ గా చూసినప్పుడు ఇప్పటికే అన్నాడీఎంకే వర్సెస్ డిఎంకే మధ్య హోరాహోరీ నడుస్తుంది. ఈ హోరాహోరీ పోరుతో పాటు టీవీకే విజయ్
ఒంటరిగా పోటీ చేయడం ఏ మేరకు ఓటింగ్ శాతం వస్తుంది, ఏ మేరకు ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీల్చగలుగుతారనే చర్చ ఒకవైపు నడుస్తుంది. మరోపక్క స్టాలిన్ ఇప్పటికే ఆకర్షణీయమైన పథకాలు, మరోపక్క అన్నా డిఎంకే ఆకర్షణీయమైన పథకాలు, మరోపక్క ఈ మొత్తం 3 పార్టీలు కూడా త్రిముఖ పోటీ అని అనుకుంటున్నా కూడా ఇక్కడ ప్రధానంగా మహిళల ఓట్లు కొల్లగొట్టడమే అజెండాగా 3 పార్టీలు వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే మహిళలకు ఉచిత ప్రయాణం ఇప్పటికే స్టాలిన్ అమలు చేస్తున్నాయి. మరోపక్క పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం పళనిస్వామి ప్రకటించడం జరిగింది. మరోపక్క విజయ్ కూడా మహిళలకు బంగారం, స్టీలు, కంప్యూటర్, ల్యాప్టాప్ లాంటి ఆకర్షణీయమైన పథకాలన్నీ ప్రకటించింది. మొత్తం వ్యవహారం చేస్తే మనకి ఇప్పటి వరకు 1,31,00,000 మంది మహిళల అకౌంట్ లో నేరుగా 5,000 రూపాయలు స్టాలిన్ జమ చేశారు. మరోపక్క మహిళలకు ఇక్కడ తమిళనాడులో ఎవరు ఎక్కువ ఉచితాలు ప్రకటిస్తే వారికే పట్టం కడతారు అనే ఒక సంస్కృతి కూడా ఉంది కదా. గతంలో ఉదాహరణలు కూడా మనం చూసాం. ఒకరికి మించి ఒకరు ఎవరైతే ఉచితాలు ప్రకటిస్తారో వారికే అనేటువంటి మాట ఉన్నటువంటి వారందరిలో కూడా ఇటు అన్నాడీఎంకే తరఫున కావచ్చు, డిఎంకే కావచ్చు, ఇటు టీవీకే విజయ్ కావచ్చు, అందరూ కూడా ఆశాజనకంగానే ఉన్నటువంటి పరిస్థితి ఉంది కదా. దాన్ని ఎలా చూడాలంటారు కిరణ్? మురళి, ఉచిత పథకాలకు ఆద్యం పలికిందే తమిళనాడు ప్రభుత్వం. గతంలో జయలలిత కావచ్చు, కరుణానిధి కావచ్చు, ప్రస్తుతం ఉన్న పళనిస్వామి కావచ్చు, ఇటు స్టాలిన్ కావచ్చు, ఇలా వరుసగా ఆయా ద్రవిడ పార్టీలు, ఆయా తమిళనాడు రాజకీయాలు మనం ఒకసారి గమనించినప్పుడు ఉచిత పథకాలకు నాంది పలికిందే తమిళనాడు. కలర్ టీవీలకు కావచ్చు, ల్యాప్టాప్లు కావచ్చు, స్కూటీలు కావచ్చు, ఇలా వరుసగా ఏవైతే మహిళలను ఆకర్షించే ఆకర్షణీయమైన పథకాలు ప్రవేశపెట్టడం సర్వసాధారణంగా చూస్తున్నాం. అయితే గత ఎన్నికల్లో స్టాలిన్ ఇచ్చిన హామీలు ఆయన్ని విజయం వైపు దారి తీశాయని అనుకోవచ్చు. ప్రస్తుతం ఇచ్చిన కూటమి పార్టీలు కూడా నేరుగా ఆయా ఉచిత పథకాలు మాత్రమే ప్రధానంగా హామీ ఇచ్చారు. ఈ హామీలు ఎలా టర్న్ తీసుకుంటాయా, రాబోయే ఎన్నికల్లో ఎవరి వైపు విజయం సాధిస్తుందా అనేది కూడా మనం వేచి చూడాలి. ప్రస్తుతం ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం మేరకు ఏదైతే మహిళల ప్రధాన అజెండాగా ఎన్డీఏ కూటమి, ఇటు ఇండియా కూటమి కూడా వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఏదైతే స్టాలిన్ అత్యంత బలమైన కూటమిగా స్టాలిన్ దాదాపు స్టాలిన్ కూటమిలో 26 పార్టీలు ఉన్నాయి. మరోపక్క ఏదైతే అన్నా డిఎంకే కూటమిలో 5 నుంచి 6 పార్టీలు ఉన్నాయి. అయితే విజయ్ ఒంటరిగా పోటీ చేయడం, మరోపక్క అన్నా డిఎంకే టార్గెట్ గా అటు శశికళ రామదాస్ పొత్తు పెట్టుకోవడం, అన్నా డిఎంకే కూటమి ఓట్లు చీల్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరోపక్క అన్నా డిఎంకే బహిష్కృత నేతలు కొంతమంది టీవీకేలో చేరారు, మరి కొంతమంది డిఎంకేలో చేరారు. ఇలా వరుసగా జరుగుతున్న పరిణామాలు అన్నా డిఎంకే కూటమిలో ఉన్న లుకలుకలు రాబోయే ఎన్నికల్లో ఎంత మేరకు విజయం సాధిస్తారనేది కూడా ఒక ప్రశ్నగా మిగిలింది. మరోపక్క అందుతున్న సమాచారం ప్రకారం జరుగుతున్న జాతీయ స్థాయిలో జరుగుతున్న సర్వేల ప్రకారం ఇప్పటి వరకు స్టాలిన్ అత్యంత బలంగా ఉన్నారు, స్టాలిన్ విజయం సాధిస్తారు అనే ఒక చర్చ అయితే నడుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. తమిళనాడులోనూ బీజేపీ ఏపీ ఫార్ములా అమలు చేస్తోంది. ఎన్డీఏ కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుకు సంబంధించినటువంటి బ్రేక్ న్యూస్. బీజేపీకి 27 సీట్లు ఇచ్చేందుకు అన్నా డిఎంకే అంగీకారం తెలిపింది. గత ఎన్నికల్లో 20 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేసినటువంటి పరిస్థితి. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి బీజేపీకి 7 సీట్లు అదనంగా వచ్చాయి. ఈ నేపథ్యంలో డిఎంకే అన్నా డిఎంకే కూటముల మధ్య హోరీ పోరైతే ఉండనుంది. సింగిల్గా టీవీకే విజయ్ పోటీకైతే సిద్ధమయ్యారు. కొద్ది రోజుల క్రితం వరకు కూడా విజయ్ ఎన్డీఏతో జతకడతారనేటువంటి ప్రచారం అయితే జరిగింది.